అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జనవరి 21 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పరమేశ్వరి జ్యోతిషాలయం అండి. మన గురువు వచ్చి లక్ష్మణ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారితో చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీరు రేపటి రోజున ఏమైనా కొత్త విషయాలను నేర్చుకోవడంలో కానీ నేర్పించడంలో కానీ బిజీగా ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో మీ ప్రమేయం పెరుగుతుంది. జంటల మధ్య పరస్పర ఆకర్షణ పెరుగుతుంది. మీకు గణనీయమైన పని బాధ్యత కూడా ఉంటుంది. ఉన్నత విద్యలు మీరు విజయం సాధిస్తారు. రేపటి రోజు మీకు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. మీరు రేపటి రోజున సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటారు. మరియు మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. మీ అదనపు శక్తి మీ పనులను పూర్తి చేయడం సులభం చేస్తుంది. కానీ మీరు ఇతరుల విషయాల్లో ఎక్కువగా పాల్గొనడం ద్వారా మీకు మీరే సమస్యలు సృష్టించుకోవచ్చు. రాజకీయాలు పరిగణించేవారు జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీకు ఏదో ఒక విషయంలో మానసిక అశాంతి కలిగించవచ్చు. కానీ మీ స్నేహితులు ఒకరు సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో సహాయపడతారు. రేపటి రోజున టెన్షన్ వదిలించుకోవడానికి చక్కటి సంగీతాన్ని వినండి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఇతరులను మర్పించే మీ గుణం ఎప్పుడు పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. మీరు భాగస్వామి కోసం చూసినట్లయితే రేపటి రోజు మీరు ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. భవిష్యత్తులో చాలా లాభదాయకంగా మారే వ్యాపార పర్యటనకు బలమైన అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేపటి రోజున సాధారణ వ్యాపార దినం అవుతుంది. రాజకీయ నాయకులు తమ లక్ష్యాలు మరియు ఆలోచనల కోసము ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. కానీ అదృష్టవశాత్తు వారు మీ పరిస్థితిని సులభంగా అధిగమిస్తారు. రేపటి రోజున ప్రారంభంలో తలెత్తిన ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. రేపటి రోజున అన్ని విధాలా ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు సామాజిక రంగంలో మరింత చురుగ్గా ఉంటారు. వివాహం చేసుకునే వారికి తగిన భాగస్వామి దొరుకుతుంది. రేపటి రోజున ఆనందం పెరుగుతుంది. రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా మీకు అన్ని రకం లాభదాయకంగా ఉంటుంది. కానీ రేపటి రోజు ఏమైనా కొత్త పనులు ప్రారంభించడం మాత్రము రేపటి రోజు మీకు చెప్పదగిన రోజైతే కాదు. రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత ఇంట్లో వాతావరణం కొన్ని సమస్యలు కలిగించవచ్చు. శారీరక ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ఉద్యోగభరితమైన మనసును అదుపులో ఉంచుకోండి. ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించండి. ఇటీవల బిజీగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత ద్వేషాలను పరిష్కరించుకోవడానికి రేపటి రోజున మంచి సమయం. మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యక్తిత్వం సమావేశం లాభదాయకమైన ప్రణాళికకు దారితీయవచ్చు. మీ అత్తామామలతో సంబంధాలు బలపడతాయి. మీ పనితీరుని మెరుగుపరచుకోవడం ముఖ్యం. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అడ్డంకులు ఎదుర్కోవచ్చు. అనుచితమైన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. అపరిచితుని నమ్మటం వల్ల నష్టాలు సంభవించవచ్చు. ఇక ఈ రాశి వారు ఇప్పుడు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కాదు. మార్కెటింగ్ లేదా మీడియా సంబంధిత పనిని జాగ్రత్తగా నిర్వహించండి. లేదా రేపటి రోజున వాయిదా వేయండి. ప్రభావవంతమైన వ్యక్తులతో సమావేశాల్లో వ్యాపార ప్రణాళికలు చర్చించబడతాయి. కానీ గోప్యతను కాపాడుకోండి. సమయానికి ఫైళ్లు మరియు కాగితం పనిని పూర్తి చేయండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో వినోద కార్యక్రమాన్ని ప్లాన్ చేయటము ఇవి మీ సంబంధాన్ని రీఫ్రెష్ చేస్తాయి. ఇక ఈ రాశివారు తమ విధులను మరియు బాధ్యతలు నెరవేర్చడానికి అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. పని గురించి స్పష్టత ఉంటుంది మరియు సరైన దిశలో చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. మీ ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ అవసరము. మీరు అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించవచ్చు. క్రమమైన దినచర్య, సమతుల్య ఆహారం మరియు తగినంత నిద్ర మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు ఉంచుతాయి. వ్యాపారంలో జట్టు కృషి మీ అతిపెద్ద బలం అవుతుంది. భాగస్వామి వ్యాపారంలో మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ మీ జీతం పెంపు మరియు పదోన్నతి గురించి చర్చించడానికి ఇది ఒక మంచి రోజుగా చెప్పబడుతుంది.
తొందరపడకుండా సమయం నిర్వహణపై దృష్టి పెట్టండి. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా రేపటి రోజున బాగా కనిపిస్తున్నాయి. కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడము ముఖ్యము. మీరు మీ కుటుంబ మరియు బంధువులతో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. సందర్శనలు మరియు సామాజిక సమావేశాలు మీ ఇంటికి ఆనందాన్ని తెస్తాయి. సంబంధాలు మధురంగా ఉంటాయి. విద్యార్థులు కొంత స్వయ విశ్లేషణ చేసుకోవాలి. వారు తమ విద్య సామర్థ్యాలను గుర్తించి ముందుకు సాగితే వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు భావోద్వేగంగా ఆస్తులతో బాధపడవచ్చు. మీరు ఇతరుల ప్రభావానికి సులభంగా లోనవుతారు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. రేపటి రోజున మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు విశ్వసించాలి. రేపటి రోజున ఈ రాశి వారికి ఖరీదైన రోజు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. రేపటి రోజున ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు తలెత్తవచ్చు. మీరు మీ ఆహారపు అలవాట్లలో నిగ్రహం పాటించాలి. లేకుంటే మీరు అజీర్ణతో బాధపడవచ్చు. రేపటి రోజున ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ జీవితంలో మీరు మీ ప్రేమికుడితో డేటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. రాజకీయ సంబంధాలు మరియు దౌత్యం నుండి మీరు ప్రయోజనం పొందుతారు. రేపటి రోజున ఆస్తి విషయంలో పాల్గొన్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా శుభప్రదమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇది మీ జీవితంలో కొత్త శక్తిని మరియు సానుకూలత తీసుకురావడానికి సరైన సమయము. రేపటి రోజున మీ సామాజిక జీవితము మరియు సంబంధాల ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఇక మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీరు ప్రేరణ పొందుతారు. ఇది మీకు మనశ్శాంతినిస్తుంది. మీ సృజనాత్మకత రేపటి రోజున ఊహించని విధంగా అయితే వికసిస్తుంది. ప్రియమైన వారితో రేపటి రోజున మీ బంధాలను బలోపేతం చేసుకుంటారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి మరియు మీరు మరింత స్పష్టత మరియు ప్రభావంతో మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోగలుగుతారు. ఇక రేపటి రోజున ఆత్మ పరిశీలన మరియు వ్యక్తిగత వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఇది మీ సంబంధాలను లోతు మరియు సన్నిహిత్యాన్ని తీసుకురావడానికి మీకు సహాయపడుతుంది. మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకోగలుగుతారు మరియు ఇది మీ అన్ని సంబంధాలకు సామరస్యాన్ని తెస్తుంది. రేపటి రోజున మీకు ఒక కొత్త ప్రారంభం లాంటిది. అక్కడ మీరు మీలో కొత్త శక్తిని అనుభవిస్తారు మరియు దానిని మీ ప్రియమైన వారితో పంచుకుంటారు. ఇది అన్ని దృక్కోణాల నుండి అద్భుతంగా రేపటి రోజున చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి రేపటి రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పని భారం కొంత పెరిగే అవకాశం కూడా ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీకు రేపటి రోజున కొన్ని కొత్త బాధ్యతలు కూడా అప్పగించవచ్చు. ఓర్పుతో పనిచేస్తే పేరు వస్తుంది. వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. ఉదయం ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. సాయంత్రానికి లాభ సూచనలు అయితే ఉన్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. అవసరం లేని కొనుగోళ్లు వద్దు. పాత అప్పుల గురించి ఆలోచన ఉంటుంది. చిన్న ఆదాయం రావచ్చు. సేవింగ్స్ పై దృష్టి పెట్టండి. కుటుంబంలో చిన్న విభేదాలు కూడా రావచ్చు. మాటల వల్ల అపార్థాలు పెరుగుతాయి. శాంతంగా మాట్లాడితే సమస్యలు తీరుతాయి. పెద్దల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. సాయంత్రానికి వాతావరణం మారుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమైన వ్యక్తితో సన్నిహిత్యం పెరుగుతుంది. పాత పదార్థాలను అంటే ఏవైనా ఉన్న భావాలను తొలగిస్తారు. రేపటి రోజున కలిసి సమయం గడుపుతారు. మనసుకు తృప్తి కలుగుతుంది. దాంపత్యంలో అవగాహన అవసరము. చిన్న విషయాలకే మాటలు తగుళ్ళు రావచ్చు కాబట్టి బయట వారి జోక్యం వద్దు. ఓర్పుతో మాట్లాడండి. భార్యాభర్తల మధ్య నమ్మకం ముఖ్యం. వివాహ ప్రయత్నాలకు మిశ్రమ ఫలితాలు అయితే రేపటి రోజున చర్చిస్తాయి. రేపటి రోజున కొన్ని ఆలస్యాలు కూడా ఎదురవబోతున్నాయి. పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. కానీ రేపటి రోజున మంచి రోజు అయితే కాదు. మీ ముహూర్తాల గురించి రేపటి రోజు తర్వాత పరిశీలించుకోవడం అయితే మంచిది. రేపటి రోజున విద్యార్థులకు చదువు వల్ల కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. సమయ నిర్వహణ అవసరము. రేపటి రోజున మొబైల్కు దూరంగా ఉండాలి. కష్టపడితే విజయం సాధ్యమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేపటి రోజున మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. అలసట ఇబ్బంది పెట్టవచ్చు. నిద్రలోపం సమస్యగా మారవచ్చు. బయటి ఆహారాలకు దూరంగా ఉండండి. మీరు ఎక్కువగా వాటర్ తాగడానికి ప్రయత్నించండి. ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నెమ్మదిగా నడపాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలసటతో డ్రైవింగ్ చేయవద్దు. రేపటి రోజున కోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకు కూడా చిరాకు వస్తుంది. కోపంతో మాటలు మాట్లాడకండి. లేదంటే నష్టం కలుగుతుంది. ఒక స్త్రీ వల్ల అపార్థాలు రావచ్చు. మాటల విషయంలో జాగ్రత్త అవసరము. వివాదాలకు రేపటం దూరంగా ఉండండి. అవసరం లేని చర్చలు అయితే వద్దు. శాంతంగా స్పందించండి. రహస్య శక్తుల నుండి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ప్రతి ఒక్కరిని అయితే నమ్మవద్దు. మీ రహస్యాలు ఎవరు కూడా చెప్పవద్దు. రేపటి రోజున ఏవైనా రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచడం మాత్రం చెప్పదగిన సూచన. సహనము అవసరము. పిల్లల విషయంలో రేపటి రోజున శ్రద్ధ వహించండి. వాళ్ళ చదువుల గురించి కొంచెం స్ట్రెస్కు ఫీల్ అయ్యే ఆలోచనలు అయితే ఉన్నాయి కాబట్టి రేపటి రోజున వాళ్ళని కొంచెం ఎక్కువగా కూడా ప్రెజర్ చేయకుండా ఉండడం అయితే విద్యార్థులకి మంచిదనమాట. రేపటి రోజున మీకు అన్నగా కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో మీకు అన్నగా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. మరి తెలిసినాకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.